విజయవాడ నుంచి వచ్చాను. మరి ఏంటంటే మరి నేను చెప్తాను, మరి అర్థం చేసుకోవాలి అందరూ కూడా. అలాగే మరి మీ విజయవాడ దొరకతరలి మరి నా మీద వాళ్తుంది. మరి నేను కదిలి వచ్చాను విజయవాడ నుంచి. తెలుసా నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నీ అన్న నువ్వు వచ్చారే, దర్శనానికి వచ్చారా? పొట్టు చీర పట్టుకొని వచ్చారు కదా విజయవాడ కొండెక్కి. 101 మెట్టు ఎక్కి రాలేదా? మర్చిపోయావా? అది ఒకసారి నాకు మాట్లాడి అవకాశం ఇయ్యి. వేనలపాలెం పాఠమేనా ఒకటి జరిగింది, నేను చెప్తాను. మరి రచ్చబండలో రమ్మన్నారు కదా, అన్ని కష్ట సుఖాలు చెప్పుకోవాలి కదా, చెప్పుకుంటేనే కదా అర్థం అవుతుంది. నేను చెప్తాను, నువ్వు ఆలకించు. అదనమాట. నీకు ఆడబిడ్డ ఉంది, నాకు ఆడబిడ్డ ఉంది, ప్రతి ఒక్కరికి ఆడబిడ్డ ఉంది. కానీ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎంతమంది నాయకులు ఉన్నారే, ఎవరన్నా సాయం వచ్చారా? వాళ్ళకి ఆడవాళ్ళు కానీ మొగోళ్ళు లేరని ఎవరన్నా కూడా వాళ్ళకి సాయం రాలేదే. వాళ్ళు పగవాలే వెళ్ళి వాళ్ళకి అప్పకాదు. నాకు అర్థం కాలేదు తల్లి, నీ సమస్య ఏమిటి? నేను చెప్తాను, నాకు నీకు అర్థమవుతుంది. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళకి చెప్తారు. అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, మీకు చెప్తారు. ఒకసారి ఒకే ఒక్కసారి సమస్య ఏంటమ్మా? సమస్య చెప్పాలి కదా అమ్మా. నీ శోధించడానికి అందరికి టైం లేదు కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.